ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? ఏంది నేర్చుకునేది? స్టెప్ లో సింక్ లేదు తెలుసా నీకు? అలా నేను అనుకుంది నువ్వు వేయాలి కదా, నాకెప్పుడు సింక్ చేయలేదే, నువ్వు వేసింది నేను వేయాలా? ఎప్పుడన్నా పనులు చక్కగా చేస్తున్నావా? ఎప్పుడు నువ్వు చేసిందే ఫాలో అవ్వాలంటే నాకు కొంచెం బోర్ కొడుతుంది. సార్, హౌస్ నంబర్ 1-2-3-420 సార్. ఆ ఇంటికే సార్ 2 బిర్యానీలు, ఒక చికెన్ కర్రీ పంపించండి. తొందరగా పంపించండి సార్, ఆకలి అవుతుంది. ఏంటి ఆర్డర్ చేస్తున్నావు? ఇంట్లో నేను ఎన్ని వెరైటీస్ చేశాను తెలుసా? ఈ రోజు ఏంటో కొంచెం ప్రేమ కలిగి తొక్కులే అట్టిపండు కర్రీ, ఆపిల్ పచ్చడి, ఇట్లాంటి కర్రీలండి మా లాస్ట్ చేసేది. అవి ఎవరు తింటాడు గానీ, అందుకే హోటల్ నుంచి ఆర్డర్ చేసా. ఏదో అండి ప్రేమ కొద్ది చేయాలనిపించింది. మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఎవరు తింటారు? అవన్నీ నువ్వు కుక్కలు వేస్తే కూడా కుక్కలు కూడా తింటలేవు. ఏదో పెళ్లి తర్వాత 2-3 వంటలు బాగా చేసింది. అబ్బో లాస్ట్ ఎంత బాగా చేస్తుందని అనుకున్నావు. దాని తర్వాత తెలిసింది మొన్నటికి మొన్న సాంబార్ చేసి పెట్టింది. చాలా బాగుంటదని తింటే, ఏంది సాంబార్ ఇట్లుంది, వెరైటీ సాంబార్ అండి అన్నది. 2 గంటల తర్వాత తెలిసింది గుత్తొంకాయ కూరని. ఆ రోజంతా మా వారు బాత్రూమ్ లోనే. ఎంత బాగుందో. వీళ్ళ అయ్యా నన్ను మోసం చేస్తాడు. వంట బాగా చేస్తుంది మా అమ్మాయి, వంట బాగా చేస్తుంది. అంటే బాగా చేస్తాను, కాకపోతే టేస్టీగా ఉంటుంది. మాటకి మాట సంస్కారం కాదని ఇంతకు ముందు కూడా చెప్పా. నీ పెంకితనం మా అనుకో, చెప్పింది నువ్వు. ఆర్డర్ వస్తుంది, తిందాం. ఓకే, అది ఎలాగో టేస్టీగా ఉంటుంది, తిందాం. వెరీ గుడ్. వెల్కమ్ టు మొగుడు పెంకి పెళ్ళాం. సో ఫస్ట్ కపుల్ ఇవాళ మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ గెలుచుకోవడానికి వచ్చేస్తున్నారు మోహన్ అండ్ భారతి గారు. గులాబీ కళ్ళు 2 ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే, జిలేబీ ఉళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే. సో వెల్కమ్ భారతి అండ్ మోహన్ గారు. సో వెల్కమ్ మోహన్ గారు, వెల్కమ్ భారతి గారు. మేము 2013లో కలుసుకున్నాము. మే 23 ప్రపోజ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అని. తర్వాత 10 years గ్యాప్ తీసుకొని పేరెంట్స్ అందరిని ఒప్పించేసి పెళ్లి చేసుకున్నాం. 10 years లవ్ స్టోరీ. మీ ఏజ్ చూస్తుంటే జస్ట్ 20-22 ఉంటాయేమో అనిపిస్తుంది. అంటే నేను 10th క్లాస్ ఉన్నాను, తను డిప్లొమా ఉన్నారు. 10th క్లాస్ లో ప్రపోజ్ చేశారంట. అయ్యో రామ. 10th క్లాస్ లో కదా, మళ్ళీ మిస్ అవుతారు కదా, మంచిగా వదులుకోకూడదు వెంటనే. ఆల్ ది వెరీ బెస్ట్ మోహన్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ భారతి గారు. ప్లీజ్ నెక్స్ట్ రాబోతుంది పాండురంగ విఠలైన లక్ష్మి గారు. పాండురంగ గారు మా లక్ష్మి గారి గురించి 2 ముక్కలు మంచి మాటలు చెప్తారు. ఐ మీన్ ఛాన్స్ వచ్చింది నాన్న, ఛాన్స్ దొరికిందనా? దున్నేసుకో. తను చాలా కేరింగ్ అండి, పక్కన వాళ్ళని అసలు నొప్పించదు. నాకు ఎప్పుడు చెబుతూ ఉంటది, నువ్వు బాధపడ్డా పర్లేదు కానీ పక్కన వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టకు, లైఫ్ లో అదొకటి గుర్తుంచుకోని చెప్పుద్ది. స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్ టు డూ దట్ వన్. వెరీ గుడ్, సూపర్. మీ ఆయన గురించి 2 ముక్కలు. తను చాలా కేరింగ్ హస్బెండ్ అండి. నాకే తెలీదు నాకు ఇప్పుడు ఏం కావాలి అని, కానీ నాకంటే ముందుగా తనకే తెలుస్తుంది అనమాట. అడుగుకు ముందే అన్ని కొనిపెట్టి హస్బెండ్ దొరికాడు. అయ్యో, మనం ఇప్పటివరకు కొన్ని ఎపిసోడ్లు చేసాం, కానీ పార్టిసిపెంట్స్ లో నాకు ది మోస్ట్ యాక్టివ్ పార్టిసిపెంట్ మా లక్ష్మి గారు అనిపిస్తుంది. తన మాట తీరు నాకు బాగా నచ్చింది. యాక్టివ్ అనిపించట్లా, డామినేషన్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అదే కావాలి షోకి. పెంకి పిల్లం అనిపించుకోవాలంటే అలా ఉండాలి. మరి నెక్స్ట్ రాబోతున్న 3rd కపుల్ ఎవరు? వెంకట్ గారు అండ్ స్వాతి గారు.
వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పిల్లం అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. ఏడేట్ సినిమా చూసావా? 10-15 సార్లు చూసా సినిమా. కమిషనర్లు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, కానీ సెంటిగాడ్ లోకల్ అట్లాంటి టైప్ మా వెంకట్ అన్న. అవునా? ఇక్కడేమో పాపం రక్షిత. ఓకే, ఇట్లా కోసుకోవడాలు ఏం చేయలేదు, కానీ నేను వెయిట్ చేస్తా నా రవితేజ కోసం అని వెయిట్ చేసింది. ఓకే, నువ్వు చెప్తావు, వాళ్ళని చెప్పనిస్తావా? యాక్చువల్ గా ఫస్ట్ మాకు పెళ్లి చూపులు జరిగాయి. అయితే అందరూ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళమే నమ్మలేకపోతున్నాము. అంత దూరంలో, అత్తయ్య వాళ్ళది ప్రకాశం జిల్లా, అంత దూరంలో నా కూతుర్ని ఇవ్వలేను నేను అంత దూరం డాడీ అని క్యాన్సిల్ చేసేసారు. కానీ పెళ్లి చూపుల్లో నాకు ఆయన నచ్చడం, ఆయనకు నేను నచ్చడం జరిగింది. తర్వాత 4 years లవ్ చేసుకున్నాం. నా కోసం నా బర్త్డే గిఫ్ట్ గా ఈ పర్మనెంట్ టాటూ కూడా వేయించుకున్నారు. ఏదన్నా మన పెయిన్ భరించాలి, పెయిన్ తీసుకోవాలంటే మొగుడ్లేనండి. చరితలు తెలిపిన సత్యమిదే, అంతిమ విజయం ప్రేమలదే. చెలియా చెలిమే విడువకుమా. దిస్ షో లెట్స్ స్టార్ట్ ది కాంపిటీషన్. మొండి మొగుడు పెంకి పిల్లం ఫస్ట్ రౌండ్. స్టార్ట్ చేసే ముందు వాళ్ళ జాతకం చెప్పాలి కదా. మన జోష్యమా? స్టార్ట్ చేద్దాం. చిత్రం చెప్పిన జోష్యం. ఇక్కడ ఒక చక్రం కనిపిస్తుంది కదండి, అందులో చాలా అద్భుతమైన దివ్య చక్రం అండి. యా. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటో, లేకపోతే మీ ఆయన ఏంటో, ఆవిడ ఏంటో కామెడీగా, ఫన్నీగా, రియలిస్టిక్ గా చెప్పబోతున్నా. సో ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ భారతితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. భారతి గారు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బావగారు ఈ ఆరిట్లో ఏదనుకుంటున్నారు? మా ఆయన ఆల్వేస్ గ్రీక్ వీరుడు. తిప్పేయాలి. గజనీయే గజనీయే గజనీయే. సింహ. నువ్వు రాకాక, కానీ ఒకసారి బాలయ్య గారు లాగా వాక్ చేసి చూద్దాం. ఏంద్రా పేషెంట్ లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకో, ఆ నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ ఫైల్స్ డాక్టర్ అని అంట. థ్యాంక్ యూ సో మచ్ అండి నయనతార గారు. సో అదనమాట వచ్చింది సినిమా. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ లక్ష్మణ్ పిలిచేద్దాం. ఏమనుకుంటున్నారు మీరు? మా ఆయన నువ్వు నాకు నచ్చావు వెంకటేష్. లక్ష్మక తిప్పి నువ్వు నాకు నచ్చా వస్తుందా, మెంటల్ కృష్ణ వస్తుందా చూద్దాం. చూసినావా ఇట్లా అన్నది అంతే. అది కూడా భయపడింది. ఇప్పుడు చెప్పక్క. కొద్దిగా ఆల్మోస్ట్ అదే టైప్. ఇన్ని వేరియేషన్స్ చూపించారా మీకు? నాకు చూపించలేదు, బయట వాళ్ళకి. ఇట్లా వెజిటేబుల్స్ దగ్గర, ఫ్రూట్స్ దగ్గర తూకం కింద ఏమన్నా ఉంటా బాబు అదితి ఇట్లా చెయ్యొచ్చా? ఈ రీజన్స్ ఎక్కువ అండి బాబు. నేను కిచెన్ లోకి వస్తే ఏం తప్పే, నేను మంచి గురించి ఆలోచిస్తున్నాను కదా. ఈ 3 డైలాగులు 3 వేరియేషన్లు. బంగారం వంటగదిలోకి వస్తే తప్పేముంది? ఇప్పుడు రేమో బంగారం వంటగదిలోకి వస్తే తప్పేంటి? ఇప్పుడు అపరిచితుడు నీ అబ్బా వంటగదిలోకి వస్తే తప్పేముంది? నేనా అరుంధతి, వంటగదిలోకి వస్తావా? నేనేది పెడితే అదే తినాలి, వదలా నిన్ను. సూపర్. సాతక్క. ఇప్పుడు సింహ. ఇందాక సింహ, ఇప్పుడు సింహం. సింహ రానా ఇప్పుడు దాకానే సింహాలు అన్నో ఏవో కనెక్ట్ అయిపోతున్నారు ఇట్లా. సో బాలకృష్ణ గారు స్టేజ్ మీద ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ది గ్రేట్ బాలయ్య గారు. మీరు జగపతి బాబు. ఫ్లూట్
ఓటు జింక ముందు పోదు, సింహం ముందు కాదు. సూపర్ బాలయ్య గారు, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మీ ముగ్గురికి సీక్రెట్ స్కోర్స్ అని వచ్చేసాయి. అది లాస్ట్ కి రివీల్ చేస్తాం మేము. కానీ ఇప్పుడైతే వెల్కమ్ టు ది సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ మ్యూజికల్ రొమాన్స్. రొమాన్స్ గురించి మా వెంకట్ గారు ఏం చెప్తారు? వాట్ ఈస్ రొమాన్స్ అకార్డింగ్ టు యూ? సూపర్, వెరీ గుడ్, అద్భుతం. అన్యాయం సార్ ఇది. రొమాన్స్ అంటే అన్యాయం. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. వాటర్ లైన్. పాండ్ర గారు మీరేమంటారు? ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ. అరే సూపర్ లైన్, వెరీ గుడ్. మీరేమంటారు సార్? అరే లక్ష్మక్క నువ్వు చెప్పాలి, వాట్ ఈస్ రొమాన్స్? రొమాన్స్ అంటే ఏంటి? మా ఇద్దరి మధ్య ఉన్నదే రొమాన్స్. అరే రొమాన్స్ కి ఎన్ని డెఫినేషన్స్ తెలుసుకుంటున్నాము స్వాతి. రొమాన్స్ అంటే నా దృష్టిలో రెండు రకాలు. పెళ్లికి ముందు ఒకలా ఉంటది, పెళ్ళైన తర్వాత ఒకలా ఉంటది. పెళ్లికి ముందు రొమాన్స్ ఎలా ఉంటదంటే బావా అన్నట్టు, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుంది కానీ రెండు రొమాన్సే. కానీ ఇయర్స్ గడిచే కొద్దీ వేరియేషన్ అన్నమాట. మ్యూజికల్ రొమాన్స్ దీంట్లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి. మీరు ముగ్గురు ఇక్కడ వచ్చి డాన్స్ ఆడుతుంటారు. మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే హస్బెండ్ బాల్ ని తీసుకొని అక్కడ పెట్టుకొని హస్బెండ్ కూర్చుంటాడు. అండ్ హస్బెండ్ మీద వచ్చి ఒక రొమాంటిక్ పోజ్ మీద ఆవిడ కూర్చుంటది. అర్థమైంది కదా? లెట్స్ స్టార్ట్. కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి. వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. కన్నా మెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. ఏంటి పరిస్థితి? అంత బాగా ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి ఇంట్లో వచ్చిందా? ఇప్పుడు మాటలు రావు తమ్ముడు, ఒట్టి ఫీలింగా. కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోండి. ఎలా ఉంది అక్క? చాలా హై. నేను చూస్తుంటే అబ్బా మా బావనే కింద ఊతున్నాడు ఇట్లా. ఎలా అనిపించింది? ఇంతసేపు హ్యాండిల్ చేస్తాడు అనుకోలేదు. నిజంగానే మా ఆయనలో బాలకృష్ణ ఉన్నాడు. మోసేవాడే మగాడు. ఇప్పుడు మార్కులు అనమాట. ఫస్ట్ కపుల్ కి ఎంతమంది ఓట్స్ చేయొద్దండి. అయ్యో, ఈ కపుల్ కి ఎన్ని ఓట్స్? 1, 2, 3, అది కూడా సగం సగం. ఈ కపుల్ కి ఏం చేసినావు? సో 3 పోజెస్ కూడా చాలా బాగున్నాయి అని అనిపిస్తుంది నాకు. నీకు అనిపిస్తే కాదు, ఇక్కడ నాకు అనిపించాలి. 3 కూడా ఓకే, యావరేజ్ గా ఉన్నాయి కాబట్టి బాగున్నాయి. ఓకే కొంచెం ఎక్సెప్షన్ ఓట్లు కూడా వచ్చాయి కాబట్టి 300 పాయింట్స్ ఈ కపుల్ కి. కానీ ఆ కపుల్ కొంచెం వీక్ అయ్యారు కాబట్టి ఆ కపుల్ ఈ కపుల్ కి కూడా 300 పాయింట్స్. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే మ్యూజికల్ ముద్దు. ముద్దు. ఇప్పుడు పాట అయిన తర్వాత ఎవరికైనా పెట్టచ్చు. పాట రెడీగా ఉంది. మ్యూజిక్. చిన్నదాని చెంగేబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను దాచి కట్టు ఓ పుల్లోడా.
కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ కన్నె బొట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే వద్దు కోరికంత నా మీదట్టు ఓ బుల్లమ్మ రబే 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 రంగుల రబ్బట్టు రక్కులు తీస్తా నీకు పిస్తరు పట్టు Okay, this Muddu has little bit of romance and a beautiful pose. We'll give them 200 points. ఇప్పుడు ఇక్కడ 300 పాయింట్లు. $300 points. So ఇప్పుడు third and final segment, the most romantic Jappi. Let's start the most romantic hug musical romance lo. Music! సో 3 హగ్స్ నువ్వేమంటావు? 3 నాకు చాలా బాగా నచ్చాయి. రెడీ? ఇప్పుడు ఆడియన్స్ ఫస్ట్ హగ్. 1 2 3 4 5. ఓకే ఓకే 10. ఓకే ఇప్పుడు మా వెంకట్ గారికి మిస్టర్ అండ్ మిస్సెస్ భారతి గారికి ఎంతమంది? వావ్, సూపర్ స్కోర్. మీరు చూడట్లేదు కాబట్టి చెప్తున్నాం సూపర్ స్కోర్ అని అర్థం చేసుకోండి. కూడా రాలేదు. రైట్, నో ప్రాబ్లం మనోడు ఇస్తాడు ఓటు. నేను ఇస్తాను కదా, నాకు తెలుసు కదా ఏ హగ్గో. ఫస్ట్ అయితే వెంకట్ స్వాతి గారికి 300 పాయింట్స్. ఈ ముద్దుల జంటకి లక్ష్మి గారికి అండ్ పాండరంగ గారికి 300 పాయింట్స్. ఎందుకు ఏంటో మా మోహన్ గారు వెళ్ళిపోతుంటే ఆగరా ఆగబుజ్జే అని చెప్పి అదండి హగ్ ఇస్తే అందుకే నేను ఆగిపోతా బంగారం అని. అందుకే 300 పాయింట్లు మీకు కూడా. సూపర్. సో ముగ్గురు కపుల్స్ కి 300 పాయింట్స్. 300. సో టోటల్ గా ఈ రౌండ్ అయిన తర్వాత స్కోర్ ఎంతనో చూద్దాం. కానీ దానికంటే ముందు మనం పొజిషన్స్ తీసుకుందాం ప్లీజ్. ఫస్ట్ రౌండ్ స్కోర్స్ మనం సీక్రెట్ గా పెట్టాం కదా, అది లాస్ట్ కి రివీల్ అవుతుంది. ఫస్ట్ అయితే మిస్టర్ అండ్ మిస్సెస్ భారతి గారి స్కోర్ 900 పాయింట్స్. అండ్ విఠల్ గారు లక్ష్మి గారి స్కోర్ 900 పాయింట్స్. అండ్ ఫైనల్ గా వెంకట్ గారు అండ్ స్వాతి గారు మీ స్కోర్ వచ్చేసి 100 మార్క్స్ తగ్గినాయి. స్టార్ట్ విత్ లక్ష్మి గారు అండ్ విఠల్ గారు వచ్చేయండి. కళ్ళు ప్లస్ కళ్ళు ఫిక్స్. కళ్ళు ప్లస్. ఆల్రైట్, సో ఫస్ట్ క్వశ్చన్. లక్ష్మి గారు ఫస్ట్ మీకే. మీ ఆయన నిద్రలో ఎప్పుడైనా మిమ్మల్ని కలవరించాడా? అవునండి, కలవరించాడా? ఏంటి సందర్భం? అది మిమ్మల్ని నేనా?
లక్ష్మి మా ఆయన నన్ను ముద్దుగా లచ్చి అని పిలుస్తాడు. లచ్చి ఏంటంటే మీరు కలవరించారా? అవునండి. నిద్రలో కలవరించిన విషయం మీకు ఎలా తెలుసు? ఉదయాన్నే నేను దిగిన తర్వాత అడిగా, నేనేమన్నా కళ్ళలో అన్నానా నిజంగా అన్నానా? లేదు, కళ్ళలో కలవరిస్తున్నారు, తనకేదో అయిందని బాధతో ఏడుస్తూ. ఇప్పుడు సపోజ్ ఎప్పుడైనా ఏదైనా సపోజ్ లక్ష్మికి ఏదైనా అయింది అనుకోండి, ఏమైనా అయితే మీరు తట్టుకోగలరా? లక్ష్మి గారు అంటే మీకు ఎందుకు అంత ప్రేమ? She is my life partner. I want to be Lakshmi as my wife in the next. నాలోనే నేనా ఏదో అన్నానా నాతోనే లేని తనకి ఏమైనా జరిగింది అన్న ఊహే తనకి అంత బాధాకరంగా ఉంది. ఫైనల్ గా లక్ష్మి గారి పేరు కలవరించారు విఠల్ గారు రాత్రిపూట, అవునా? బాబాయ్ నువ్వు ఒప్పుకుంటే ఓ బెలూన్ పగలగొట్టు అండ్ దగ్గర అయిపోండి. వెరీ గుడ్, దగ్గర అయిపోండి. విఠల్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ రొమాంటిక్? నేనేనండి. ఎలా? తను ఎక్కువగా హ్యాపీగా ఎత్తుకొని తిప్పటం అలా చేస్తుంటాను అన్నమాట. ఇంట్లో ట్రై చేస్తారా మీరు? డాక్టర్ వద్దని చెప్పలేదా? లేదండి. మీరేమంటారు లక్ష్మి గారు, రొమాంటిక్ మీ ఆయన? అంటే ఆ రొమాన్స్ తో మీకు ఎప్పుడైనా ఇబ్బంది అయిందా? ఈడు మాటికి ఎత్తేస్తున్నాడు, మాటికి. చాలా సార్లు అండి, వంట చేసేటప్పుడు వచ్చి మధ్యలో అటు తీసుకెళ్లిపోతే అది మాడిపోతుంది. సో ఇలాంటి నాకు చాలా సార్లు నేను ఫేస్ చేశాను. అంటే మీరు ఒక చిన్న లైన్ లో మేము పెద్ద సినిమా అల్లుకున్నామండి. వంట గది నుంచి తీసుకెళ్లిపోయాడు, వంట మాడిపోయిందంటే ఆయన నువ్వు స్టీల్ బాడీ నాయన అనేది. వెరీ గుడ్. పేరెంట్స్ గురించి అరేంజ్ మ్యారేజ్ కాబట్టి మీ ఇంటి వాళ్ళు ఇలా, మా ఇంటి వాళ్ళు ఇలా ఎప్పుడైనా అయిందా ఈ డిస్కషన్? ఎప్పుడు అవ్వలేదు, ఇంతవరకు అవ్వలేదు. అవునా? మా అత్తయ్య ఇలా నువ్వడం, మీ అమ్మ ఇలా అని ఆయన లేదు లేదు. ఏదో టీవీలో కనబడుతున్నాం కాబట్టి ఇలా మాట్లాడాలి అనిపిస్తారా? నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, మా అత్తయ్య వాళ్ళు కానీ మా బావగారు వాళ్ళు కానీ అందరూ అసలు ఇది అలా అయింది, మీ వాళ్ళు ఇలా చేశారు అసలు నో ఛాన్స్. నేను వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు మీది అరేంజ్ మ్యారేజ్ కాబట్టి మీరు ఎప్పుడన్నా పెళ్లి తర్వాత ఈవిడి కంటే అబ్బా ఫస్ట్ పెళ్లి చూపుల్లో ఆమె ఇంకా బాగుండే, అబ్బా నేను ఎందుకు ఫిక్స్ కాలేదు, అయ్యో థర్డ్ పెళ్లి చూపుల్లో రాధిక కనిపించింది ఆమెను ఫిక్స్ అయి అట్లాంటి ఏమైనా ఫీలింగ్ వచ్చిందా? నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ రాలేదండి. నేను నెక్స్ట్ జన్మకు కానీ తిన్నే కోరుకుంటున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. తను లేకపోతే నా జీవితం వేస్ట్ అండి. మ్యారేజ్ అయిన తర్వాత నాలో వచ్చిన చేంజెస్ దానికి కారణం. మ్యారేజ్ అయిన తర్వాత మీ లైఫ్ ఎంత చేంజ్ అయింది, ఎలా చేంజ్ అయింది? నువ్వు ఎవరినైనా సంతోషపరచుగానే బాధ పెట్టద్దు, నీ మెంటాలిటీ మార్చుకో అని తను చేంజ్ చేసేసిందండి. ఎవరిని నేను సాధ్యమైనంత వరకు నొప్పించను. మీ ఆయన మిమ్మల్ని ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నారు? ఎందుకంటే నా మెంటాలిటీ తనకు నచ్చుతుంది. నేను ఎప్పుడు కూడా నా గురించి నేను ఈ రోజు కూడా నేనేమి ఆలోచించను. దేవుడి దగ్గరికి వెళ్ళినా వీళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తాను తప్పితే నా గురించి నేను ఏమీ అడగను అన్నమాట. సో అదే తనకి ముందుగా నచ్చింది. నీ గురించి నీకు అసలు ఏమి వద్దా లైఫ్ లో, ఎప్పుడు ఎదుటి వాళ్ళ మంచి కోరుతావు కదా, తనకు నచ్చింది అదే. ఇంకా సో మొత్తానికి ఎవరు రొమాంటిక్ అన్న క్వశ్చన్ తో స్టార్ట్ ఇక్కడ వరకు వచ్చాము. సో ఎవరు రొమాంటిక్ అంటే విఠల్ గారు రొమాంటిక్ అని మాకు తెలిసింది. సో మీరు బెలూని బస్ చేయాలి. మీరు ఒప్పుకుంటారా? యా షూర్. వెరీ గుడ్. ఇంకా 2 బెలూన్స్ ఉన్నాయి. మీ భార్య మొహంలో మీకు బాగా నచ్చేది ఏంటి? తన స్మైల్ చాలా బాగుంటదండి. అందుకే మీకు ఇచ్చి పెళ్లి చేసాం. ఇంకా స్మైల్ చాలా ఇష్టం. స్మైల్ బాగుంటది, తన ఐస్ చాలా బాగుంటాయి. అండ్ తనకి పుట్టుమచ్చ ఉంది పెదాల పక్కన, అది చాలా. సో మొత్తానికి మీ భార్య మొహంలో చాలా వర్ణించారు. మీ భార్య మొహాన్ని ఇంత అందంగా వర్ణించారు, ఇంత రొమాంటిక్ గా వర్ణించారు. సూపర్. మా అక్క కూడా మా బావని వర్ణిస్తుంది. అక్క మా బావ ముఖంలో ఏం నచ్చుతుంది? జుట్టు గురించి వద్దు, ఇప్పుడు చెప్తున్నా. నాకు తన స్మైల్ ఇష్టం అండి, కానీ ఎక్కువగా నవ్వడానికి ట్రై చేయడు. నన్ను చూస్తే నవ్వుతాడు తప్పితే ఎప్పుడు సీరియస్ గానే ఉంటాడు. తన స్మైల్ ఇష్టం నాకు. అయితే బెలూన్ పగలగొట్టి దగ్గర అయిపోండి. ఒకటే
ఫైనల్ గా సో లక్ష్మి గారు, ఈ క్షణం మీ హస్బెండ్ తో మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఇది వరకు ఎప్పుడూ చెప్పలేదు. సో పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు సో మిమ్మల్ని ఎలా చూసుకున్నారు ఏంటి, సో మీ మనసులోని మాట చెప్పండి. ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పలేను, కానీ ఈ జన్మకైతే తినని నేను క్రాస్ చేయలేను, అంత ప్రేమిస్తున్నాను నన్ను. సో మళ్ళీ నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే నేను అప్పుడు అబ్బాయిగా పుడతాను, తిన్ని అంతకంటే బాగా చూసుకోవడానికి నేను అట్లాగే ఇష్టపడుతున్నా. ఇంతవరకు ఇలాంటి ఆన్సర్ ఎవరు చెప్పలేదు. సరే బా, ఇప్పుడు ఇది ఈ క్షణం లాస్ట్ క్షణం అనుకో, ఈ ప్రపంచం ఎండ్ అయిపోతుంది, ఉట్టి నువ్వు మా వదిన ఉన్నారు, పక్కన పిల్లలు ఉన్నారు. సో మా వదినకి ఎలాంటి విషయాలు చెప్తారు, లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్ అనుకుందాం నీ ప్రేమని ఎలా తెలియజేస్తావు, ఏం చెప్తావు మా అక్కకి? మనం ఈ క్షణంలో మరణించిన మరుక్షణము వచ్చే జన్మలో కానీ భార్యాభర్తలుగా ఉండి ఈ ప్రేమని ఇలానే కొనసాగిద్దాం. ఐ లవ్ యూ లక్ష్మీ ప్రసన్న. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ, అర్థం కాని పుస్తకమే అయినా గాని. సూపర్ అండి విఠల్ గారు, మీ దగ్గర మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. లవ్ అంటే ఇది సూపర్ విఠల్ గారికి అండ్ లక్ష్మి గారికి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ప్లీజ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్ ని పిలిచేద్దాం. మిస్టర్ అండ్ మిస్సెస్ భారతి గారు. రెడీ? 4 సింపుల్ క్వశ్చన్స్. ఆల్ ది బెస్ట్. స్టార్ట్. సో భారతి, మీ ఆయన ఇప్పుడు అలిగారా? అలుగుతారా? సో మీ ఆయన అలిగినప్పుడు మీరు ఏం చేస్తారు? నేనా కాసేపు అలిగినప్పుడు అలా సైలెంట్ గా కాసేపు వదిలేస్తాను. దాని తర్వాత దగ్గరకు వెళ్ళి మాట్లాడతా, నువ్వు ఇలా అర్థం చేసుకోవాలి, అలా అర్థం చేసుకోవాలి, ఎందుకు ఇలా చీటికి మాటికి అలుగుతావు ఏంటి అని అలా. సరే ఓకే, నిజం కాబట్టి నువ్వు బెలూన్ పగలగొట్టి మా వదిన దగ్గరికి, మా అక్క దగ్గరికి వెళ్ళిపో. నెక్స్ట్. మోహన్ గారు, మీ ఆవిడ ఫోన్ అలా వస్తున్నప్పుడు అలా రింగ్ అవుతుంది, సో ఎత్తడానికి ఎప్పుడైనా భయపడ్డారా? ఏం భయపడలేదు. ఇప్పుడు ఫోన్ వచ్చినా మాక్సిమం నేను లిఫ్ట్ చేస్తాను. ఒక రోజు సడన్ గా ఫోన్ చేయలేదు, 2 రోజులైంది, 3 రోజులైంది, ఫోన్ లో మాట్లాడలేదు, ఏంటో అర్థం కావట్లేదు, మీరు బాగా మిస్ అవుతున్నారు. నేనైతే ఏడ్చేస్తారు. ఇప్పుడు 3 days అయిందండి, ఇప్పుడు 3 days అయింది మాట్లాడలేదు, ఇప్పుడు ఎదురుగా వచ్చారు, మీరు అడగాలి ఎందుకు, ఎలా అడుగుతారు? 3 days ఛాన్సే లేదు, 1 hour కూడా ఉన్నాం మేము. అయిందండి 3 days ఫోన్ లో మాట్లాడలేదు, అసలు మిమ్మల్ని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నారు, ఏదో ఒక రీజన్. అలా జరిగింది, మేము బ్రేకప్ అయ్యాం మధ్యలో. బ్రేకప్ అయ్యారా? పెళ్ళిన తర్వాత కాదు, పెళ్లి కాకముందు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకోవట్లేదని మధ్యలో బ్రేకప్ అలా అయిపోయాము. ఎందుకు పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టడం అన్నట్టు ఉండిపోయాం, కానీ ఎందుకో ఉండలేకపోయాం. ఇంట్లో ఒప్పుకోలేదు, సో వేరే మ్యారేజ్ చూద్దామని అనుకున్నారనమాట. సో నేను ఒకసారి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళాను, ఆ విషయం ఆమెకు తెలిసేసి సూసైడ్ అటెంప్టా? లక్ష్మీలో ఆమెకి ఏం కాలేదు కాబట్టి మేము ఇంత హ్యాపీగా ఉండగలిగినాం. ఏమండి ఎవరు చెప్పలేదా అండి ఇట్లా తప్పు అనే, చదువుకున్నారు మీరు, ఎడ్యుకేటెడ్, ఈ సూసైడ్ అనేది ఎంత చీప్ యాక్ట్. యాక్చువల్ గా నేను కంట్రోల్ చేసుకోవడానికి 1 month టైం తీసుకున్నాను కూడా, కానీ నేను కంట్రోల్ కాలేకపోయాను. ఎందుకో ఆ రోజు అసలు ఎంత కంట్రోల్ చేసుకున్నా, అసలు తను వేరే వాళ్ళతో షేర్ చేసుకున్న తన లైఫ్ అంటే ఇప్పుడు అసలు నేను అసలు బతకడమే వేస్ట్ అనిపించింది. నాకు అంత ఇన్వాల్వ్ అయిపోయాను. 10 years అంటే తన ఆలోచన నాకు ఎంత ఇన్వాల్వ్ అయిపోయిందో ఒక ఆ టైంలో తెలుసు. సూసైడ్ యాక్ట్ అనేది ఎంత చీప్ యాక్ట్ మా భారతి గారు చెప్పాలి, ఎందుకంటే మీరు ట్రై చేశారు కాబట్టి. ఎంతో మంది యంగ్స్టర్స్ లవ్ లో ఉన్న బ్రేకప్ అయినా చూస్తున్నారు ఇప్పుడు టీవీ, సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్, ఎందుకంటే మీరు సెకండ్ జన్మ అంటున్నారు, ఏం చెప్తారు? 10 minutes అలా కళ్ళు మూసుకొని నిద్రపోయి కొంచెం కంట్రోల్ చేసుకొని మన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి. నాకు తర్వాత అర్థమైంది ఆ విషయం. అలోన్ గా ఉండకుండా ఎవరో ఒకరితో ఉండాలి. బెలూన్ పగలగొట్టి దగ్గర అయిపోండి. అంటే ఆ 2 క్వశ్చన్లు అంత ఆన్సర్ ఉంది అందులో. సరే ఇప్పుడు మోహన్ గారు, సో ఇప్పుడు మీ ఛాన్స్, ఇఫ్ యూ హ్యావ్ టు కన్ఫెస్ ఎనీథింగ్, ఇఫ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్. నా లైఫ్లో నువ్వు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఇంకోటి
నువ్వు మ్యారేజ్ చేసుకోకపోతే వేరే వాళ్ళు ఎవరైనా సరే నన్ను నీ అంతా బాగా అర్థం చేసుకునేవాళ్ళు, కానీ నీకంటే ఎక్కువ లవ్ చేసేవాళ్ళు ఎక్కడ దొరకరు, అందులో డౌట్ లేదు. డార్లింగ్, ఐ లవ్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ మోహన్ గారు. ప్లీజ్ ఆల్ ది బెస్ట్. వెంకట్ గారు అండ్ స్వాతి గారు. మా బాలయ్య బాబు అండ్ సమంత. బాలయ్య బాబు, నయనతారా. రైట్ నయనతారా. రూల్స్ తెలుసు కదా, ఐసు కలుసు, వాళ్ళు వీళ్ళు మైనస్. రెడీ 1 2 3 గో. కళ్ళు ప్లస్. మీది లవ్ మ్యారేజే. సో మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? నేను ఓకే, సో ఎలా ప్రపోజ్ చేశారు? 2010 అనుకుంటా, మార్చ్ మంత్. ఫస్ట్ అరేంజ్డ్ లాగే పెళ్లి చూపులు జరిగాయి. తర్వాత ఫోన్ నెంబర్ అలా పాస్ అయిపోయి అలా తెలియడం ద్వారా ఆయన ఫోన్ చేశారు. చాలా ఎమోషనల్ అయ్యి, అసలు నువ్వు లేకుండా నేను ఉండలేను, నాకు పెళ్లి చూపుల్లో అసలు నువ్వు నచ్చేసావు ఆ రోజు అని అలా చెప్పారు. నిన్ను చూడని సో అక్క, ఇప్పుడు ఆ టైంలో నో అని చెప్పేశారు, అప్పుడే ఫుల్ స్టాప్ పడిపోతే మీరు లైఫ్ లో ఎలాంటి వాడిని మిస్ అయ్యేవారు? యాక్చువల్ గా మా ఫాదర్ కి మేము ముగ్గురం అమ్మాయిలమే, అబ్బాయిలు లేరు. ఒకే కాల్కి 3 times యాక్సిడెంట్ అయింది. డాడీ దగ్గర ఈయన సేవలు చేశారు. అల్లుడంటే చుట్టుగా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. ఈయన అలా కాకుండా దగ్గరుండి కొడుకులా చూసుకున్నాడు. కొడుకులా కాదు, కొడుకే. అసలు నేను కన్సీవ్ అయిన తర్వాత వంట నుంచి ఈయనే చేసి వెళ్తున్నాడు నా కోసం. వెంకట్ గారు, మీరు సూపర్. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఫస్ట్ బిల్లు నువ్వు పగలగొట్టు బా. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫాదర్ అవ్వబోతున్నావు. ఫస్ట్ టైమా సెకండ్ టైమా? ఫస్ట్ టైం. నేను నాన్నని అవ్వబోతున్నాను అనే ఆ ఫీలింగ్ అక్క కళ్ళల్లో చూసుకుంటే ఆ ఫీలింగ్ చెప్పను. అంటే ఇక నేను ఫాదర్ అంతే. ఓకే, ఒక బెలూన్ పగలకొట్టి ఇంకా కొంచెం దగ్గర అయిపోండి. అక్క, నీకు కూడా పుట్టబోయే బాబు వెంకట్ గారి లాగానే ఉండాలనుకుంటావా? అవును, ఈయనలాగే ఉండాలి. అన్ని క్వాలిటీస్ రావాలి. అసలు నిజంగా ఈయన దొరకడం నా అదృష్టం. అసలు దేవుడి కన్నా ఎక్కువ. నిజంగా చెప్తున్నా కదక్క, నాకు కూడా రేపు బాబు పుడితే గనక ఖచ్చితంగా వెంకట్ గారి క్వాలిటీసే రావాలని నేను కోరుకుంటున్నా. అండ్ ఇప్పుడు బావ 9 నెలలు నీతోనే ఉంటున్నాడు అంటే చాలా మంది పుట్టింటికి పంపించేసి అక్కడ ఉండి 9 నెలల తర్వాత వచ్చి పిక తీసుకుంటా అంటారు, కానీ మా బావ నిజమైన అసలైన మగాడు. ఆన్ దట్ నోట్ ఆ బెలూన్ ని బర్స్ట్ చేయండి. ఒకే ఒక్క చాలు తోడే క్వారగా లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అక్క. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏడవకు, బాగా ఏడిపించు. కంగ్రాచులేషన్స్ బా ఆన్ బికమింగ్ ది ప్రౌడ్ ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. మా షోలో పార్టిసిపేట్ చేశారు 3 teams. ఒక కప్పులే మొండి మొగుడు పెంకి పెళ్ళం టైటిల్ గెలుచుకోవాలి కాబట్టి సో ఈ ముగ్గురు యాక్చువల్లీ ఈ రౌండ్ లో ఎలిమినేషన్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ లాస్ట్ కి కాంపిటీషన్ 2 couples మధ్యలో ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఒక కపుల్ మొండి మొగుడు పెంకి పెళ్ళం టైటిల్ గెలుచుకుంటారు. సో ముందుగా టోటల్ స్కోర్ చూసిన తర్వాత టోటల్ స్కోర్స్ ఇంకొద్దు, డైరెక్ట్ రెస్టే అంతే అంటారా? ఏం అనుకోద్దండి, జస్ట్ కాంపిటీషన్. యు సో సారీ మోహన్ గారు, భారతి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ రౌండ్ చూసిన తర్వాత అనిపిస్తుంది అమ్మాయి నేను ఈ రౌండ్ ఆడట్లేదురా బాబు. థ్యాంక్ యూ రా బాబు అని మీకు అనిపిస్తుంది. రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఆటాడిస్తా. ఈ రౌండ్ ఏంటంటే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా కలర్ గా బాక్సెస్ ఉన్నాయి. ఆ బాక్సెస్ మీద ఏంటంటే 50, 100, 200 అంటూ నంబర్స్ కూడా ఉన్నాయి. సో ఈ నంబర్స్ ఇప్పుడు ఏం చేయాలి అనే డౌట్ కదా. ఇప్పుడు ఇద్దరు హస్బెండ్స్, ఒకరు అక్కడ నుంచి ఒకరు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు.
మెల్లగా అక్కడ దూరంగా బాస్కెట్స్ చూస్తున్నావు, ఐరన్ బాస్కెట్స్. ఒక్కొక్క దాన్ని తీసుకెళ్లి అలా బాస్కెట్ లో వేయాలి. కానీ వాళ్ళకి ఏం కనిపించదుగా, వాళ్ళు వాళ్ళ ఆవిడ కళ్ళతో చూడాలి. వావ్, అంటే వైఫ్ ఇక్కడ నుండి గైడ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఎక్కువ నంబర్ 150 200 అది ఎక్కువ నంబర్ అందులో వేస్తే అదే స్కోర్ అన్నమాట. ఫైనల్ గా ఎన్నైతే బాక్సెస్ ఉంటాయో ఆ బాక్సెస్ తీసి దాని మీద నంబర్ చూసి మనం స్కోర్స్ కౌంట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ కాంపిటీషన్ ఏంటంటే 2 టీమ్స్ ఉన్నాయి కదా, 2 టీమ్స్ ఫస్ట్ రౌండ్ మార్క్స్ కలుపుకొని ఒక టీం దగ్గర 100 మార్కులు ఎక్కువ ఉన్నాయి. ఏ టీం దగ్గర 100 మార్కులు ఎక్కువ ఉన్నాయి అది చెప్తాం, లాస్ట్ కి రివీల్ చేస్తాను. ఒక్క టీం దగ్గర 100 మార్కులు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పేస్తే కొంత కపుల్ రిలాక్స్ అవుతారు, అమ్మ మన దగ్గర 100 మార్కులు ఎక్కువ ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దామా? కరెక్ట్ గా గైడ్ చేయాలి. రెడీ 3 2 1 స్టార్ట్. నానా లెఫ్ట్ లెఫ్ట్ తీసుకోండి. కమ్ 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 స్ట్రైట్ గా వచ్చేయ్. స్ట్రైట్ లెఫ్ట్ లెఫ్ట్ బుజ్జి తొందరగా స్ట్రైట్ వచ్చేసి పక్కన రైట్ సైడ్ హరిలో రంగ హరే హరిలో రంగ హరే చెయ్యేస్తే చోరీ చోరీ ఈడుచ్చాడంటే ఊరు వాడ మాయా బజారు చెట్టుల్లోన చాల్తీలన్నీ గల్లంత బాలే జన జంతర్ మంతర్ మంతరం వేస్తే కొంపలు ఇవాళ లాస్ట్ కి లెక్కలు వస్తాయా తేల్చిపోద్ది, పోయి లెక్క పెట్టే. రండి మన అందరం కలిసి లెక్క పెడదాం. తొండి జరగకూడదు, నేను కరెక్ట్ లెక్క పెడుతున్నానా లేదా. ఇదంతా 150 250 350 400 1750 1950. సార్ లక్ష్మి గారు ఇటు వచ్చేయండి, మీరు కూడా రండి. 200 400 1700 1850 1950. సేమ్. సో ఈక్వల్ అయిపోయింది స్కోర్, బట్ ఇక్కడ ఇంకొకటి ఉంది బాక్స్. 1950 ప్లస్ 150 2100. సో ఫైనల్ స్కోర్స్ ఈ రౌండ్ కంటే ముందు 100 మార్కులు అటు ఇటు ఉండే, కానీ ఒక టీం మాత్రం 100 మార్కులు ఎక్కువ ఉండే కదా. ఆ టీం కూడా ఈ టీమే. అండ్ టోటల్ గా మిస్టర్ అండ్ మిస్సెస్ విఠల్ గారు 3600 పాయింట్స్ తో ఉన్నారు. అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు మిస్టర్ అండ్ మిస్సెస్ వెంకట్ గారు విత్ 3350 పాయింట్స్. ఈ రోజు ఎపిసోడ్ కి మొండి మొగుడు పెంకి పెళ్ళాం విఠల్ గారు అండ్ లక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. అద్భుతంగా పార్టిసిపేట్ చేసినందుకు. పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఫస్ట్ విన్నర్స్ స్టార్ట్ చేద్దాం. హస్బెండ్స్ కేమో బ్యూటిఫుల్ రిస్ట్ వాచ్, అలాగే వైఫ్ కేమో కుంకుమరణి. ముందుగా మిస్టర్ అండ్ మిస్సెస్ విఠల్ గారికి కంగ్రాచులేషన్స్.
కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ మోహన్ గారు, కంగ్రాచులేషన్స్. రన్నర్స్ కి ఫస్ట్ నువ్వు అక్కడ ఇచ్చా, నేను ఇక్కడ ఇస్తా. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు విన్నింగ్ కపుల్ కి జీ తెలుగు తరపు నుంచి హోమ్ థియేటర్. థాంక్యూ. ఇంకోటి బాగా వంటలు చేసుకొని తినడానికి జీ తెలుగు తరపు నుంచి ఓ మిక్సర్. అంతేనా? జీ తెలుగు తరపు నుంచి విన్నింగ్ కపుల్ కి. Wow, nice.